మెటా మెడలు వంచిన మోడీ సర్కార్, క్షమాపణలు చెప్పిన మార్క్ జూకర్బర్గ్, ప్రధాని వీడియోని సెన్సార్ చేస్తారా, వార్నింగ్తో వణికిపోయిన ఫేస్బుక్. సో నిన్న మొత్తానికి ఎట్టకేలకు గత 2 రోజులుగా ప్రధాని నరేంద్ర మోడీ గారి వీడియో డిలీట్ చేయడం వెనకాల ఏదైనా కుట్ర ఉందా, హస్తం ఉందా, ఎందుకు డిలీట్ అయిందని చెప్పేసి చాలా చర్చ జరిగింది. ఎందుకంటే మోడీ ప్రస్తుతం ప్రపంచ దేశాలను ఒక బలమైన నాయకుడిగా పేరు పొందిన వ్యక్తి. నాట్ ఓన్లీ ఇన్ ఇండియాలోనే కాదు, ప్రపంచ దేశాల్లోనే మోడీకి ప్రస్తుతం ఒక బలమైనటువంటి నాయకత్వం ఉందని చెప్పుకోవాలి. చాలామంది ప్రెసిడెంట్లు, చాలా దేశాల ప్రధానమంత్రులు ఆయన వెనకాల నడిచే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పటికీ అంటే ఓటింగ్ పెడితే ఆయనకు ఓటేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో ఒక బలమైన ఒక ప్రధానమంత్రి ఒక వీడియో పెడితే ఫేస్బుక్ దాన్ని డిలీట్ చేయడం జరిగింది. సో ఒక 2 డేస్ నుండి ఇది రచ్చ నడుస్తూ ఉంది. ఎట్టకేలకు ఫేస్బుక్ ఫౌండర్ జూకర్బర్గ్ స్పందించి ఆయన సారీ కూడా చెప్పడం జరిగింది. అంతర్జాతీయ సోషల్ మీడియా దిగ్గజం మెటా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మాతృ సంస్థ అహంకారాన్ని కేంద్ర ప్రభుత్వం బద్దలుకొట్టింది. నిబంధనలను బేఖాతరు చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఎంతటి గ్లోబల్ కంపెనీకైనా భారత్లో నూకలు చెల్లనట్లేనని మోడీ సర్కార్ ఇచ్చిన గట్టి వార్నింగ్కి ఆ సంస్థ అధినేత జూకర్బర్గ్ హడలిపోయారు. ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ వీడియోని తొలగించే సాహసం చేసిన మెటా భారత ప్రభుత్వ చట్టపరమైన అస్త్రాలకు బెంబెలెత్తి దిగివచ్చి బేషరతుగా క్షమాపణలు చెప్పడం సర్వత్రా సంచలనంగా మారింది. జూలై 23న నీట్ పేపర్ లీకేజ్ వివాదంపై దేశంలోని యువతను, విద్యార్థులను ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించిన ఒక వీడియోను ఫేస్బుక్ తన ప్లాట్ఫామ్ నుంచి ఏకపక్షంగా తొలగించడంతో ఈ తీవ్ర వివాదం రాజుకుంది. దాదాపు 5 గంటల పాటు ఆ వీడియో కనిపించకుండా పోవడంతో దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం లేపింది. ఇది కేవలం సాంకేతిక లోపం వల్లే జరిగిందని మెటా బుకాయించే ప్రయత్నం చేసినప్పటికీ భారత ప్రభుత్వం మాత్రం దీన్ని అత్యంత సీరియస్గా పరిగణించింది. దేశ ప్రధాని సందేశాన్ని సెన్సార్ చేసే హక్కు మీకు ఎవరిచ్చారంటూ కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖ మెటా ప్రతినిధులను తీవ్ర స్థాయిలో నిలదీసింది. అదే సమయంలో బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే నేతృత్వంలోని పార్లమెంటరీ ఐటీ కమిటీ సైతం మెటాకు చెమటలు పట్టించింది. కేవలం 3 రోజుల్లోగా ఈ వ్యవహారంపై మెటా చీఫ్ మార్క్ జూకర్బర్గ్ స్వయంగా క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో ఐటీ చట్టం సెక్షన్ 79 కింద మెటాకు ఉన్న సేఫ్ హార్బర్ అంటే చట్టపరమైన రక్షణ హోదాను రద్దు చేస్తామని కేంద్రం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఈ రక్షణ కవచం తొలగిస్తే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో ఏ యూజర్ ఎలాంటి అభ్యంతరకర పోస్ట్ పెట్టినా నేరుగా సంస్థ యాజమాన్యమే కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇది చేస్తామని చెప్పింది. మీరు క్షమాపణ చెప్పకపోతే అది చట్టపరమైన రక్షణ అనేది ఆ సేఫ్ అనేది తీసేస్తే ఫేస్బుక్లో ఈ మధ్యకాలం చూస్తాం కదా, చాలామంది ఇష్టానుసారంగా పెడతా ఉంటారు. ఏది మర్డర్లు కానీ అసాంఘిక కార్యకలాపాలు అన్నీ పెడతా ఉంటారు కదా. అది పెడితే మనకేం కాదు, ఇక డైరెక్ట్ వాళ్ళే కోర్టుల చుట్టూ తిరగాలి. చేస్తామని చెప్పేసి మనలు మొత్తం షేక్ చేసి వాళ్ళని. మోడీ ప్రభుత్వం ఇచ్చిన ఈ అల్టిమేటంతో మెటా అధిష్టానం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రభుత్వ ఆగ్రహంతో కంగుతిన్న మెటా గ్లోబల్ అఫైర్స్ చీఫ్ జోయల్ కప్లాన్ హుటాహుటిన ఢిల్లీ వాలిపోయారు. కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఇతర ఉన్నతాధికారులతో సమావేశమై బేషరతుగా క్షమాపణలు కోరారు. ప్రధాని మోడీ వీడియోను తొలగించడం ద్వారా తాము చేసిన చారిత్రక తప్పిదానికి జూకర్బర్గ్ పంపిన వ్యక్తిగత క్షమాపణల సందేశాన్ని ప్రభుత్వానికి అందించారు. కేవలం ప్రధాని వీడియో వ్యవహారమే కాకుండా తమ ప్లాట్ఫామ్లపై డీప్ ఫేక్, అభ్యంతరకర కంటెంట్ వ్యాప్తి చెందడంపై కూడా జూకర్బర్గ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అల్గారిథం లోపాలతో పాటు కొన్ని నిర్దిష్ట వర్గాలకు చెందిన కంటెంట్ను ఉద్దేశపూర్వకంగా బూస్ట్ చేయడానికి డబ్బులు తీసుకున్నామనే వాస్తవాన్ని కూడా మెటా ప్రతినిధులు అంగీకరించక తప్పలేదు. భారత సార్వభౌమాధికారం దేశ చట్టాలను ధిక్కరిస్తే ఎంతటి గ్లోబల్ టెక్ కంపెనీ అయినా సరే మూల్యం చెల్లించుకోక తప్పదని మోడీ ప్రభుత్వం తేల్చెప్పిన తీరుపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన వేదికలు ఏకపక్ష నిర్ణయాలతో చెలగటమాడితే ఫలితం ఎలా ఉంటుందో ఈ ఉదాంతం కళ్ళగట్టింది. ఇది కరెక్ట్ కాదు. డబ్బులు తీసుకొని చేసినామని చెప్పి డైరెక్ట్ ఒప్పుకుంటున్నారు. ఇక్కడ డీప్ ఫేక్, అభ్యంతరకర కంటెంట్ వ్యాప్తి చెందడంపై కూడా జూకర్బర్గ్ విచారణ చేపట్టినట్ట. అయితే ఆల్గారిథంతో పాటు కొన్ని నిర్దిష్ట వర్గాలకు చెందిన కంటెంట్ను ఉద్దేశపూర్వకంగా బూస్ట్ చేయడానికి డబ్బులు తీసుకున్నామని చెప్పేసి ఒప్పుకున్నారు. ఇది కదా. సో ఏదైతేనేమి ప్రపంచ దేశాలనే ఈ మెటా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ చాలామంది కొన్ని కోట్ల మంది వాడుతూ ఉంటారు. ఇదే మెయిన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో. అలాంటి అధినేత, దిగ్గజం, ఎవరికి కూడా ఆయన భయపడడు, ఎవరు కూడా తల వంచడు. కానీ మోడీకి ఆయన మొట్టమొదటిసారిగా తల వంచడం జరిగింది. సారీ కూడా చెప్పడం జరిగింది. ఇప్పటివరకు ఆయన ఎప్పుడు కూడా సారీ చెప్పలేదు. మొదటిసారి ఒక నాయకుడు అంటే సాంకేతిక లోపాలు వచ్చినప్పుడు ఓవరాల్గా చెప్తాడు కావచ్చేమో, కానీ జనాలకి ఒక నాయకుడికి సారీ చెప్పడం ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిసారి ఇది జూకర్బర్గ్ చెప్పాడు.
మెడలు వచ్చిండు మొత్తానికైతే మోడీ సర్కార్ అని చెప్పుకోవచ్చు. పిఠాపురంలో ప్రగతి పరుగులు. సో పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే పిఠాపురం నుండి పోటీ చేశాడో అప్పుడు దేశవ్యాప్తంగా ఈ పేరు చాలా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే అక్కడ పోటీ చేసేది పవన్ కళ్యాణ్ కాబట్టి. గతంలో పిఠాపురం అంటే కేవలం ఆ జిల్లా ప్రజల వరకే తెలిసేది, రాష్ట్రం మొత్తం తెలిసేది కాదు. కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత పిఠాపురం నుండి పోటీ చేస్తాడని చెప్పేసి తెలియగానే ఆ పిఠాపురం పేరు కాస్త దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది అప్పుడు. సో ఆయన 60-70 వేల మెజార్టీతో అక్కడ జనాలు గెలిపించుకున్నారు. గెలిచిన తర్వాత ఆయన డిప్యూటీ సీఎంగా కొన్ని శాఖలకు మంత్రిగా అయిన తర్వాత గిరిజన ప్రాంతాలు అంటే రోడ్డు అంటే ఏంటో తెలియని ప్లేస్లో కూడా ఆయన రోడ్డు వేపించి ఆయన ఏందో చూపిస్తాను. అంటే మామూలుగా డిప్యూటీ సీఎం పదవిలో కొన్ని శాఖలకు మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రాన్నే ఆ విధంగా అంటే ఎక్కడో గుట్టలు, చెట్టులు, చీమలు, మనం అంటాం కదా చీమలు దూరని చిట్టడివి, కాకులు దూరని కారడం అని చెప్పేసి అలాంటి అడవిలో సైతం రోడ్డు వేపిస్తున్నాడు. లైట్ అంటే ఏంటో తెలియనిటువంటి వాళ్ళకి విద్యుత్ అక్కడ